శ్రీ రుద్రరాజు పద్మరాజు గారు ఈనాడు ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి ఇచ్చేశారు. వారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. మీ అందరి కరతాలతో ఉన్న మధ్య వారిని ఆహ్వానించండి. సాహిత్యం, సమాజం, భక్తి రంగాలతో క్రియాశీలకంగా జీవిస్తున్న నిరాడంబర వ్యక్తి తన సాహిత్య ప్రక్రియతో చందమామ చల్లదనాన్ని తెలుగు ప్రజలకు అందించి సాహిత్య కౌముదిగా గుర్తింపు పొందిన బహుముఖ ప్రజ్ఞాశాలి ప్రముఖ రచయిత్రి, తన రచనలతో జనాదరణ పొందిన డాక్టర్ అరుణా వ్యాస్ గారిని ఈనాడు సత్కారం పొందడానికి మాతృ దినోత్సవ సందర్భంగా వారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తాం. సాహిత్య, సాంస్కృతిక కళారంగాలలో అపారమైన సేవలు అందిస్తున్న మానవతామూర్తి అధ్యక్షులు శ్రీ సాహిత్య, సాంస్కృతిక కళారంగాలలో అపారమైన సేవలు అందిస్తున్న మానవతామూర్తి అధ్యక్షులు శ్రీ భీమన్న గారి సాహితీ నిధి శ్రీమతి హేమావతి భీమన్న గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తారు. తమ విశిష్టమైన వ్యక్తిత్వంతో సమాజంలోని ఎన్నో రంగాలలో తమ అభినివేశాన్ని ప్రదర్శిస్తూ ఆత్మీయ బంధువుగా వెలుగుతున్న స్ఫూర్తి ప్రదాత శ్రీ ఎం జయశంకర్ ప్రసాద్ గారు IAS రిటైర్డ్ వారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నారు. మరి సభాధ్యక్షులు డాక్టర్ ద్వానశాస్త్రి గారిని సభా కార్యక్రమాన్ని నిర్వహించేందుగా సవినయంగా వారిని కోరుతూ ఉన్నాను. ముందుగా జ్యోతి ప్రకాశన దీపారాధన చేయమని హేమావతి భీమన్న గారిని, పద్మరాజు గారిని, వ్యాస్ గారిని రాగరాగిణి ఆర్ట్స్ అసోసియేషన్ శ్రీ త్యాగరాయ గానసభల సంయుక్త ఆధ్వర్యంలో మాతృదినోత్సవం సందర్భంగా శ్రీమతి డాక్టర్ అరుణా వ్యాస్ గారికి పురస్కారం ఇస్తున్న ఈ సభకి ముఖ్య అతిథిగా వచ్చిన రుద్రరాజు పద్మరాజు గారికి నా నమస్కారం. ఆయన మాకు బాగా పరిచయం. ఏ పరిచయం అంటే రాజకీయాల పరిచయం కాదు, సాహిత్య సాంస్కృతిక పరిచయాలు. నేను ఇప్పుడే అన్నా, మేము ఇంత పూర్వం చాలా మాటలు అన్నాం, ఇక్కడ ఉన్న వాళ్ళకి మళ్ళీ ఇంకోసారి చెప్పాలని. పద్మరాజు గారు సినిమా హీరోగా వెళ్ళవలసిన వారు రాజకీయాల్లోకి వచ్చారు. అలా ఇప్పటిగా అంత అందగాడు ఆయన. అసలు రాజకీయ నాయకుడు అంటే అలా ఉంటారా? మనకు తెలుసు కదా అసలు ఎలా ఉంటారో రాజకీయ నాయకుడు. దానికి భిన్నంగా ఉంటారు. ఎందుకంటే ఈయనకి
మా బుద్ధప్రసాద్ గారికి రాజకీయాలు రాకుండానే వాడు ఆ రాజకీయాల్లో ఉంటున్నారు. ఆయనకి సాహిత్యం అన్నా కళలన్నా బాగా ఇష్టం. అందుకని ఆయన ద్వారా వేదిక మీద ఉండటం చాలా ఔచిత్యవంతంగా ఉంది. హైమవతి భీమన్న గారు, బోయి భీమన్న గారు అంటే ఆధునిక సాహిత్యంలో ఒక శిఖరం. భీమన్న గారి మీద పాలేరు నుండి పద్మశ్రీ వరకు అని ఆయన గురించి హైమవతి భీమన్న గారు చరిత్రలో నిలిచిపోయేటువంటి పుస్తకం రాశారు. ఆవిడ కూడా సాహిత్య అభిమాని, రచనలు చేసేవారు. ఆవిడ ఈ సభలో ఉన్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఇంక ఇవాళ అరుణా వ్యాస్ గారు అంటే ఇవాళ మాతృదినోత్సవం సందర్భంగా అన్నారు. 10వ తారీఖు అయిపోయింది కదా, మరి ఇంకా మాతృదినోత్సవం ఏంటి అనే ప్రశ్న ఎవరికైనా రావచ్చు. అంటే ఆ రోజే మాతృదినోత్సవం జరుపుకోవడం అనేది పాశ్చాత్యుల యొక్క బుద్ధి. వాడు మళ్ళా మర్నాడు అసలు ఆమె గురించి మాట్లాడాడు అన్నమాట. సంవత్సరానికి ఒక్కరోజే మాట్లాడతాడు, ఆడే ఈడే అని. మనకి రోజు మాతృదినోత్సవమే, ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఆ ఉద్దేశంతో రాజరాజన వారు ఈ మాతృదినోత్సవం సందర్భంగా అమృత రూపమే అమ్మ. ఇప్పటిదాకా పాటలు మన అమ్మ మీద పాటలు ఉన్నాం. రమణ కుమారి గారు నన్ను ఒక 40 ఏళ్ళ కిందకి నన్ను తీసుకెళ్ళారు. చూడాలని ఉంది అమ్మ అని. నేను ఎప్పుడో చిన్నప్పుడు నేను హై స్కూల్లోనూ ఇప్పుడు ఉండగానే ఆ పాట చాలా ఎంతో ప్రసిద్ధమైన పాట. అప్పట్లో ఈ నవరాత్రి ఉత్సవాల్లో, గణపతి ఉత్సవాలు, పందిళ్ళలో ఈ పాటలే ఉండేవి. వివాహం, భోజనంబు, చుట్ట లెక్క గలవా, నరహరి పుట్ట లెక్క గలవా అని ఉండేవి. ఇప్పుడేమో ఆ అంటే అమలాపురం, ఆ అంటే ఆహాపురం అనే పాటలు వస్తున్నాయి ఇప్పుడు. అలా మంచి పాటలతో ఒక్కసారి మన అందరి అమ్మల్ని కళ్ళకు కట్టించారు ఆ ముగ్గురు గాయనీమణులు. అమ్మనగానే నాకు చాలా గుండె బరువు ఎక్కుతుంది. కళ్ళమడ నీళ్లు కూడా వచ్చేంత పరిస్థితి. ఎందుకంటే మా నాన్న ప్రేమ నాకు లేదు. ఎప్పుడు నన్ను చాలా తక్కువగానే చూసేవాడు. కాబట్టి అమ్మ కనుక లేకపోతే ఇవాళ ఇక్కడ ఈ ద్వానశాస్త్రి అనేవాడు లేడు. అలా నన్ను తీర్చిదిద్దింది మా అమ్మ. చాలా పేదరికంలోనే ఉన్నాం అప్పుడు. మనం కొంచెం డబ్బులు రాగానే ఏమనిద్దామంటే వెళ్ళిపోయింది. అంటే అమ్మలందరూ కూడా కారణ జన్మురాలు. వాళ్ళ పని వాళ్ళు చూసి వెళ్తారు తప్ప నాకేంటి అనేటువంటిది ఆ అమ్మలకి ఎప్పుడూ ఉండదు. ఐఏఎస్ ఇంటర్వ్యూలో ఒకసారి అడిగారు, మాతృభాష, మాతృభూమి, మాతృదేశం అని ఎందుకంటారు? పితృభాష, పితృభూమి, పితృదేశం అని ఎందుకు అనరు అని అడిగారు. పాపం వారికి ఐడియా తట్లా. అమ్మంటే ఇష్టం అని మాత్రమే వాడు సమాధానం చెప్పాడు. కానీ ఎందుకంటున్నాము గంగమ్మ, కృష్ణమ్మ, గోదావరమ్మ, పోలేరమ్మ ఏమన్నా అమలే తప్ప నాన్నలు అక్కడ ఉండరు. ఆ గంగమ్మ అని ఎందుకు అమ్మ అంటే ప్రతి మనిషి కూడా భాషను నేర్చుకునేది అమ్మ ఒడిలో నేర్చుకుంటాడు. ఎలా నేర్చుకుంటాడు? ఊతో నేర్చుకుంటాడు. మొట్టమొదట ఊ కొడతాడు.
ఆ కొట్టడానికి అమ్మ పడే బాధ ఇంత అంతా కాదు. రోజు నీళ్లు పోసేటప్పుడు, అన్నం తినేటప్పుడు, పడికేటప్పుడు అని అలా 3 నెలలు 4 నెలలు చేస్తే వాడు అంటాడు. అలాగే అత్త 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 అని ఎన్నిసార్లు ఆవిడ కోరుతుంది. అలా మనందరం అమ్మ ఒడిలో అత్త నాన్న ఆ ఇవన్నీ నేర్చుకున్నాం. అదే నాన్న ఒడి నేర్చుకుంటామా? నాన్న చెబుతాడు 4 సార్లు, అలా 4 పాపుతాడు. అమ్మ అయితే వాడు అత్త అని అనేదాగా అలా రోజు ఎన్ని గంటలు చెబుతుందండి. ఆవిడ కన్నా ఓర్పు సహనం. అందుకని మనం ఎవరి ద్వారా మనం బాగా పెరిగామో, ఎవరి పాలు తాగితే, అంటే అప్పట్లో తల్లిపాలే, ఈ డబ్బా పాలు విజయ పాలు అప్పుడు లేవు. ఎవరి అమ్మ పాలు తాగితే మనం ఇంత ఆరోగ్యంగా ఉన్నాము. మనకి ఎవరంటే ఇష్టమో, మనకి ఎవరన్నా ఒక కోరుకుంటే మనం డైరెక్ట్గా వెళ్ళి మన నాన్నకి చెప్పలేము. పోయా అమ్మ ద్వారా నాన్న నాకు డబ్బు ఇమ్మన్నావా, నేను సినిమాకి వెళ్తాను నాన్నకి చెప్పవా, అప్పుడు కావాలండి. ఇప్పుడేమో అది నాన్న నేను సినిమా పోతా ఉంటారు. ఇవాళ అదేం లేదు అనుకోండి. అలా అందుకని అమ్మ భాష, అమ్మ పలుకు, అమ్మ నుడి అని అమ్మ మీద బోర్డులు మా తెలుగు సాహిత్యంలో 4 కవితా సంకలనాలు వచ్చాయి. అంటే 400 మంది చెప్పింది చెప్పకుండా అమ్మ మీద కవితలు రాశారు. అలా అమ్మ గురించి ఎంత చెప్పినా, దేవుడి గురించి ఎంత చెప్పినా ఎలా సంపూర్ణం కాదు, అమ్మ గురించి అయినా అంతే. అటువంటి అమ్మ మాతృ దినోత్సవం సందర్భంగా ఇవాళ అరుణా వ్యాస గారికి ఈ పురస్కారం ఇస్తున్నారు. సరే, అందరూ ఏమంటే పురస్కారాలు బాగా ఎక్కువైపోయాయి, ఊరిగా అందరూ తీసేసుకుంటున్నారు, అందరూ ఇచ్చేస్తున్నారని బయట తాకుతుంది. కానీ అది కూడా పెద్ద వాస్తవం. అంటే అసలు ఎవరికి ఇవ్వాలి పురస్కారం అనేది కొంతమంది అసలు ఆలోచించట్లా. సాహిత్యం రాని వాళ్ళకి సాహిత్య బ్రహ్మాండం, లేకపోతే ఇంకోటి ఏదో వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. సంగీతం అప్పుడప్పుడే నేర్చుకున్న వాడికి సంగీత రత్న అని వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. ఇటువంటి చూసినప్పుడు కొంతమందికి అటువంటి వ్యాఖ్యానం చేస్తారు. కానీ ఇవాళ అరుణా వ్యాస గారికి ఈ పురస్కారం ఇవ్వడం అంటే ఖచ్చితంగా అమ్మకి గౌరవమే. అది ఎందుకంటే ఆవిడ జీవితం, వ్యాస గారి ఐపీఎస్ ఆఫీసర్ లాల్ బహదూర్ స్టేడియంలో ఆయన్ని వాకింగ్ వెళ్తుంటే కాల్చి పారేశారు నక్సలైట్లు. అయినా సరే ఈవిడ చాలా ధైర్యంగా తన జీవితాన్ని, తన కుటుంబాన్ని పోషించుకుంటూ, పుస్తకాలు రాస్తూ, రచనలు చేస్తూ, ఆధ్యాత్మికంగా చేస్తూ నేను అనేటువంటి తన కాళ్ళ మీద నిలబడగలిగిన చాలా ఆత్మశక్తి గల స్త్రీ అరుణా వ్యాస గారు. ఆవిడ ఎన్ని పుస్తకాలు రాశారని కాదు, ఎన్ని మంచిగా రాశారు అనేది. ఆవిడకి సంస్కృతం వచ్చు, ఆంగ్ల భాష బాగా వచ్చు, తెలుగు ఇంకా బాగా వచ్చు, హిందీ అమ్మ హిందీ వచ్చా అన్నాను, వచ్చు. కానీ మామూలుగా ఇప్పుడు మాకు హిందీ వచ్చు, కానీ వచ్చా అంటే వచ్చు, రాదంటే రాదు. ఆవిడ ఏమంటుందంటే హిందీ మీకు కొంచెం వచ్చా అన్న, మాట్లాడటం వచ్చు, చదవడం వచ్చు, ఇంకేం కావాలి. అందుకని ఆవిడ 4 అమ్మ భాషలలో, ఇంగ్లీషు వాళ్ళకి అమ్మ భాష, సంస్కృతం అందరికీ అమ్మ భాష, తెలుగు మనకి అమ్మ భాష, హిందీ మధ్యప్రదేశ్ యూపీ వాళ్ళకి అమ్మ భాష. 4 అమ్మ భాషలని బాగా ప్రావీణ్యం ఉన్నటువంటి అమ్మకి ఇస్తున్న పురస్కారం ఈ పురస్కారం. పుల్లెల శ్రీరామచంద్ర గారి పేరు మీరు వినే ఉంటారు, రాష్ట్రపతి పురస్కారం పొందారు. ఇక్కడ ఒక వింత ఉంది. పుల్లెల శ్రీరామచంద్ర గారు అమలాపురం ఎస్కేబిఆర్ కళాశాలలో మొట్టమొదట పనిచేశారు. ఆయన పనిచేసిన కళాశాలలోనే నేను పనిచేయడం నా అదృష్టం. ఈవిడ
కోనసీమ, అమలాపురం వాళ్ళ తాతగారు. నేను కూడా అమలాపురంలో 31 ఏళ్ళు నేను లెక్చర్గా పనిచేశాను. హైమవతి భీమన్న గారు వాళ్ళది కూడా కోనసీమ. మామిడి రుద్రరాజు పద్మరాజు గారి కోనసీమ. ఇక్కడ అనుకోకుండా ఈ కోనసీమలన్నీ ఇక్కడ ఇవాళ యాదృచ్ఛికంగా కలిశాయి. ఇందులో కోనసీమలో వేద పండితులు, శాస్త్రవేత్తలు, అలంకార శాస్త్రవేత్తలు, వ్యాకరణ శాస్త్రవేత్తలు ఎంతోమంది ఉండేవారు. కాశీ నుంచి ఎవరికైనా అనుమానం వస్తే తర్కశాస్త్రంలో, వ్యాకరణ శాస్త్రంలో అమలాపురం వచ్చి వాళ్ళ సందేహాలు తీర్చుకుని వెళ్ళేవారు. అటువంటి సీమ నుంచి ఆవిడ పుట్టింది. ఇవన్నీ అలా ఉంటే సంస్కృతంలో ఆ పుల్లి శ్రీరామచంద్ర గారి మీద 250 పేజీల పుస్తకం రాశారు. సామాన్యంగా మోనోగ్రాఫ్ అంటాం, జీవిత చరిత్రలు రాసినప్పుడు 100 పేజీలు రాస్తారు. ఈవిడ చాలా క్షుణ్ణంగా లోతుగా పరిశీలించి 250 పేజీల ఆ పుస్తకం రాశారు. ఆధ్యాత్మిక వైపు ఇప్పుడు ఆవిడ పయనిస్తున్నారు. సత్యం, శివం, సుందరం అనే పేరుతో వ్యాసాలు రాశారు. అందరికీ సత్యం అంటే తెలుసు, సుందరం అంటే తెలుసు. శివం అంటే మంగళం, శుభం అని అర్థం. మనం శివుడు అంటాం. అసలు శివుడు ఏం చేస్తాడు? నాశనం చేశాడు. ఆ నాశనం చేసేవాడిని పట్టుగా మనం మంగళకారుడు శివుడు అంటున్నాం. ఎందువల్ల? ఈ సృష్టిలో కొన్ని జీవులు నాశనం అయితేనే ఈ సృష్టి సజావుగా సాగుతుంది. కొన్ని పోవాలి, కొన్ని రావాలి. అందరూ పుడతారు, ఎవరు మరణించకుండా ఉంటే సృష్టి ఉంటుందా? చస్తుంటేనే మనం ఇలా చెప్తున్నాం. అందుకని లోక కళ్యాణానికి అది కూడా మనకు కావాలని శివుడు అంటున్నాం. అలా సత్యం, శివం, సుందరం మీద చాలా లోతుగా పరిశీలించిన వ్యాసాలు రాశారు. ఇలా నేను అడిగాను, మరి కథలు రాయలేదా అంటే 1-2 కథలు మాత్రమే నేను రాశాను. అవి కూడా అప్పట్లో ఆంధ్రజ్యోతి వారపత్రిక పురాణ సుబ్బాని శర్మ గారు ఆయన ఎవరిని ఒక పట్టాన కథలు రాయమని అండం, ఈవిడి చేత బలవంతంగా రాయించారు ఆ కథలు. అలా అటు సాహిత్యం, ఇటు ఆధ్యాత్మిక, అటేమో అనువాద రచనలు ఇన్ని చేసుకుంటూ సంసారంలో మంచి అమ్మగా గుర్తింపు పొందిన ఆవిడికి ఇప్పుడు పురస్కారం ఇవ్వబడుతుంది. నో ప్రాబ్లం. నిమిషాలు పట్టుకోవచ్చు, మేడం. మీరు ఒకరు అటువైపు, ఒకరు ఇటువైపు దగ్గర ఉన్నాను. ఒక్క నిమిషం దగ్గర మేడం గారు. సాహిత్య కౌముది అరుణా వ్యాస్ గారు, ప్రముఖ రచయిత్రిగా శ్రీమతి అరుణా వ్యాస్ గారు సంస్కృతాంధ్ర ఆంగ్ల భాషా సాహిత్యాలను, విమర్శన ప్రక్రియలను అవపోసన పట్టిన అక్షర తపస్సు, మన భవితవ్యం ఆంగ్లానువాదం, మధుర విజయ మాధుర్యం సంస్కృతానువాదం, ఆంధ్రజ్యోతిలో నిర్వహించిన ప్రస్తావన శ్రేష్ఠత, ఆమెకు వివిధ అంశాల పట్ల గల అవగాహన తెలియజేసే సాహితీ సౌరభాలు, సత్యం, శివం, సుందరం ధారావాహిక ఆధ్యాత్మిక వ్యాసాలు, విలువైన గద్యోపనిషత్తులు, సాహితీ మకరందం అరుణా వ్యాస్ గారి వ్యాస రచనా వైభవాన్ని వివరిస్తే, పద్మశ్రీ పుల్లెల రామచంద్రుడి శీర్షికతో ఆమె గురుదక్షిణగా సమర్పించిన గ్రంథం పుల్లెల వారికి నిలువెత్తు నీరాజనం, రామాయణ కావ్యంపై వినూత్న విశ్లేషణతో ఏ టైమ్ లైన్ ఇన్ ఒడిస్సీ ఇన్ సైకాలజీకి
పరిశోధనా పట్టం అందుకున్న ఘనత శ్రీమతి అరుణా వ్యాస్ గారు. సర్వార్థ సంక్షేమ సమితి 21వ వార్షికోత్సవ సందర్భంగా 2013లో సాహిత్య కౌముది బిరుదునిచ్చి గౌరవించడం మహిళా ప్రపంచానికే గర్వకారణం. వీరు తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో ఆంగ్లంలో రామాయణంపై సమగ్రమైన వ్యాఖ్య రచించారు. ఫిలిం సెన్సార్ బోర్డు సలహాదారుగా సేవలందించారు. ప్రత్యేకంగా ఎన్నో ఆధ్యాత్మిక ప్రసంగాలు చేస్తున్నారు. పలు రేడియో ప్రసంగాలు, వివిధ పత్రికలు వ్యాసాలు వెలువరించిన శ్రీమతి అరుణా వ్యాస్ వంటి ఉత్తమ పుత్రికకు తల్లిదండ్రులు శ్రీమతి గంటి లక్ష్మి, గంటి అయ్యవారి శాస్త్రి కాగా, డిఐజీ ఐపీఎస్ స్వర్గీయ వ్యాస్ గారి సతీమణిగా, సాహిత్యంలో మణిపూసగా కీర్తిని కైవసం చేసుకున్న సాహితీమూర్తి శ్రీమతి అరుణా వ్యాస్ గారికి మాతృ దినోత్సవ సందర్భంగా గౌరవ పురస్కారం అందిస్తూ ఆనందిస్తూ ఉంది జంట నగర ప్రముఖ సంస్థ రాగరాగిణి. ఇప్పుడు ముఖ్య అతిథి పద్మరాజు గారు మాట్లాడతారు. రాగరాగిణి ఆర్ట్స్ అసోసియేషన్, అదేవిధంగా శ్రీ త్యాగరాయ గానసభ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి మరి చక్కని కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నన్ను ఆహ్వానించినందుకు ప్రప్రథమంగా రాగరాగిణి సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడైనటువంటి శ్రీమతి రమణ కుమార్ గారికి, వారి బృందానికి నా ప్రత్యేకమైన నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. చాలా సంతోషం. రాగరాగిణి సంస్థ జంట నగరాల్లో ఒక ప్రముఖమైనటువంటి సంస్థగా భాసిల్లుతూ అనేకమైనటువంటి విశిష్టమైన వినూత్నమైనటువంటి కార్యక్రమాలు చేపట్టి మరి ఎంతోమంది ఔత్సాహిక కళాకారులు కావచ్చు, లేకపోతే విభిన్న రంగాల్లో నిష్ణాతులైనటువంటి అనేక మందికి మరి గౌరవం తక్కే విధంగా ఈ విధమైనటువంటి పురస్కారాలు ఇవ్వడంలో కానీ ఎప్పుడూ కూడా అగ్రశ్రేణి సంస్థగా భాసిల్లుతుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. మరి ఈనాటి సమావేశానికి ముఖ్య అతిథిగా మరి మమ్మల్ని మాలాంటి వాళ్ళని పిలవడం మరి నిజంగా మా పూర్వజన్మ సుకృతమే అనుకుంటాను. ముఖ్యంగా సభాధ్యక్షులుగా ఉన్నటువంటి శ్రీ గోనా శాస్త్రి గారు మరి సాహిత్యంలో చాలా గొప్ప వ్యక్తి, సాహిత్య సవ్యసాచి. అదేవిధంగా 12 గంటలు నిర్విరామంగా ప్రసంగించినటువంటి వ్యక్తి. ఆ కార్యక్రమంలో కూడా నేను పాల్పంచుకున్నటువంటి వ్యక్తి ఇదే వేదికగా. మరి మాకు చాలా ఆత్మీయులు, మరి ఎంతో ప్రేమాభిమానాలతో ఉండేటువంటి వ్యక్తి. మరి వారు ఈరోజు ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా ఉండటం, అదేవిధంగా శ్రీమతి హైమవతి భీమన్ గారు, మరి బోయి భీమన్ గారి గురించి తెలియనటువంటి వ్యక్తులు ఉండరు. మరి బోయి భీమన్న గారు సతీమణి గారు అది భీమన సాహితీ నిధికి అధ్యక్షురాలిగా ఉంటూ అనేక సాహితీ సాంస్కృతిక సంస్థలకి ఎప్పుడూ కూడా వెంబడించి వారందరినీ ప్రోత్సహించి ఎప్పుడూ కూడా గౌరవించేటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి శ్రీమతి హైమవతి భీమన్న గారికి, అదేవిధంగా శ్రీ జయశంకర్ ప్రసాద్ గారు ఐఏఎస్ గారు, వారికి విచ్చేసినటువంటి సాహితీ ప్రియులకు, అదేవిధంగా పాత్రికేయ సోదరులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తాను. మరి ఈనాటి కార్యక్రమంలో మాతృ దినోత్సవ సందర్భంగా డాక్టర్ అరుణా వ్యాస్ గారికి ఈరోజు మరి పురస్కారాన్ని ఇవ్వటం ఎంతైనా అద్భుతం. ఎందుచేతనంటే ఈ మధ్యకాలంలో అనేక సంస్థలు నన్ను పిలవడం, ఇప్పటించే కాదు సుమారుగా 2 దశాబ్దాల నుంచి నేను ఈ సాహితీ సాంస్కృతిక సంస్థలకి అత్యంత సన్నిహితంగా వెలుగుతూ ఈ జంట నగరాల్లో ఉన్నటువంటి నెంబర్ 1 సాంస్కృతిక సంస్థ నుంచి చిన్న స్థాయిలో ఉన్నటువంటి సాంస్కృతిక సంస్థలు కూడా నేను వెళుతున్నటువంటి వ్యక్తిగా, అంటే ఒక విధంగా వారిని కూడా ప్రోత్సహించాలి అనేటువంటి ఒక అభిలాషతో వెలుగట్టిన వ్యక్తిగా వేలాది మందికి పురస్కారాలు ఇచ్చాను. ఈ మాతృ దినోత్సవ సందర్భంగా కూడా నేను అనేక మందికి ఇవ్వటం జరిగింది. అది
ఒకే వేదిక మీద ఒక 20-30 మందికి ఇవ్వటంలో అది అంత రక్తి కట్టించేటువంటి విధంగా ఉండదు. గౌరవించడంలో బాగానే ఉంటుంది, కానీ కొద్దిమందికి అందరికీ కూడా సుపరిచితులైనటువంటి వ్యక్తికి ఈ పురస్కారం ఇచ్చినట్లయితే దానికి ఉన్నటువంటి గౌరవం వేరుగా ఉంటుంది. మరి ఈరోజు శ్రీమతి అరుణా వ్యాస్ గారికి మాతృ దినోత్సవ సందర్భంగా ఈ పురస్కారం ఇవ్వటం ఖచ్చితంగా రాగరాగిణి ఆర్ట్స్ అసోసియేషన్ వారిని ఎంపిక చేయటం అనేటువంటి ఉంది నన్ను చాలా ముగ్ధుని చేసిందని చెప్పేసి వారితో నాకు ప్రత్యక్షంగా పరిచయం లేకపోవచ్చు, కానీ నేను పత్రికల్లో కానీ మిగిలినటువంటి బుక్స్లో కానీ చదవడం జరిగింది. దాని గురించి ముఖ్యంగా అరుణా వ్యాస్ గారి భర్త అయినటువంటి శ్రీ వ్యాస్ గారు IPS ఆఫీసర్. మరి ఆయన ఈ రాష్ట్రానికి అందించినటువంటి సేవలు చిరస్మరణీయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. పోలీసు శాఖలో వ్యాస్ గారికి ఉన్నటువంటి గొప్ప పేరు, ఆయనకున్నటువంటి నిబద్ధత, క్రమశిక్షణ, అదేవిధంగా మరి చట్టానికి వ్యతిరేకంగా చేసేటువంటి వ్యక్తులకి ఉండేటువంటి భయం, అదేవిధంగా ఆయన యొక్క పరిపాలనా దక్షత. ఆ రోజుల్లో అంటే సుమారుగా 22 సంవత్సరాల క్రితం ఆయన చనిపోవడానికి ముందు నుంచి కూడా మేము అత్యంత సన్నిహితంగా చూసినటువంటి వ్యక్తులు. ఈ జంట నగరాలలో ఆయన మరి సేవలు అందించినప్పుడు ఈ ప్రాంతవాసులందరికీ కూడా ఏ విధంగా ఆయనని కొనియాడారో అనేటువంటి విషయం కూడా అందరికీ తెలిసినటువంటి విషయం. ఈ జనరేషన్లో గడిచినటువంటి 20 సంవత్సరాల తర్వాత పుట్టినటువంటి వారికి తెలియకపోవచ్చేమో, కానీ మా వయస్సులో అందరికీ కూడా వ్యాస్ గారు అంటే ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవం. పోలీసు శాఖలో హిమాలయ శిఖరాన్ని అందించుకునేటువంటి స్థాయికి ఎదిగినటువంటి పోలీసు ఆఫీసర్లో అగ్రశ్రేణి వ్యక్తిగా వ్యాస్ గారు అనేటువంటిది నా భావన. అటువంటి వ్యక్తి సతీమణిగా శ్రీమతి అరుణా వ్యాస్ గారు. ఆమె బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆమె ఒక తెలుగులోనే కాదు, సంస్కృతంలో కానీ, ఆంగ్లంలో కానీ, హిందీలో కానీ ప్రావీణ్యత కలిగి అనేకమైనటువంటి పుస్తకాలు రాయడంతో, అదేవిధంగా ఆంగ్లం నుంచి తెలుగులోకి కానీ, సంస్కృతం నుంచి తెలుగులో కానీ అనువదించినటువంటి అనేకమైనటువంటి పుస్తకాలు కూడా ఉన్నట్టుగా మెచ్చారు. మరి ఇటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి మహిళకి, అదేవిధంగా వారు తనయులని చెప్పి విన్నాను నేను ఇప్పుడే. నా పక్కన ఉన్నటువంటి శ్రీమతి హైమవతి భీమన్ గారు చెప్పారు. నేను చూసిన వెంటనే అనుకున్నాను, ఆమెతో కలిసి వచ్చారు కాబట్టి వ్యాస్ గారు అబ్బాయి ఏమో అన్న ఉద్దేశంతో అడిగారు. వారు కూడా మంచి పొజిషన్లో ఉన్నారని కూడా విన్నాను, డిప్యూటీ కలెక్టర్గా పనిచేస్తున్నారని కూడా విన్నాను. రాబోయేటువంటి కొద్ది రోజుల్లోనే ఆయన కూడా కన్ఫర్డ్ IAS కూడా వస్తుందని ఆమె చెప్తే విన్నాను. త్వరలోనే రావాలని కూడా నేను ఆశిస్తా ఉన్నా, భగవంతుని ప్రార్థిస్తాను. అంటే ఒక ఉన్నత శ్రేణి మహిళ, అది కూడా మరి మాతృ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆమెని గౌరవించాలనేటువంటి ఆలోచన రావటం అనేటువంటిది ఖచ్చితంగా రాగరాగిణి ఆర్ట్స్ వారికి ప్రత్యేకమైనటువంటి అభినందన తెలియజేస్తూ, అమ్మ గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ద్వారాశాస్త్రి గారు అత్యంత నిష్ణాతులు దాంట్లో, ఇప్పటికే కొంత చెప్పడం జరిగింది. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అనేటువంటిది మనందరం కూడా మన సంప్రదాయం. మాతృమూర్తి గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. అసలు అమ్మ ఒడిలోనే మనం అక్షరాభ్యాసం చేశాం. అమ్మ అంటే జీతం లేనటువంటి వ్యక్తి, జీతం తీసుకోకుండా 24 గంటలు కుటుంబ శ్రేయస్సు కోసం, తన తనయుల కోసం, భర్త కోసం నిస్వార్థంగా సేవ చేసేటువంటి వ్యక్తులలో ఎవరైనా ఉన్నారు అంటే ఒక మాతృమూర్తి, అది అమ్మే అని చెప్పి మనం ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఆమె ఎప్పుడు కూడా తన కుమారుల్లో కానీ, కుమార్తెలలో కానీ, అందరూ తెలివైన వాళ్ళు ఉండకపోవచ్చు, దానిలో కొంచెం అసమర్థులు కూడా ఉండవచ్చు, ఎక్కడా కూడా తరతమ భేదం లేకుండా, ఏ విధమైనటువంటి వ్యత్యాసం లేకుండా అందరినీ కూడా సమానంగా చూస్తూ వాళ్ళ యొక్క శ్రేయస్సు కోసం, అభ్యున్నతి కోసం అహర్నిశలు శ్రమించేటువంటి వ్యక్తి మాతృమూర్తి. అటువంటి మాతృమూర్తిని పురస్కరించుకొని ఒక మాతృమూర్తిగా
అనేక రంగాలలో నిష్ణాతులుగా ఉన్నటువంటి శ్రీమతి అరుణా వ్యాస్ గారికి ఈ పురస్కారం ఇవ్వటం చాలా సంతోషదాయకంగా ఉంది. నిజంగా మరి మనస్ఫూర్తిగా నేను ఈ సమయంలో ఆమెను ఈ పురస్కారంతో గౌరవించేటువంటి అవకాశం కల్పించినటువంటి రాగరాగిణి సంస్థ వారికి నా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, మరి శ్రీమతి అరుణా వ్యాస్ గారు రాబోయేటువంటి రోజుల్లో కూడా తెలుగు భాషకు, సంస్కృతికి, అదేవిధంగా విభిన్న భాషల్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి గ్రంథాలని తెలుగులో అనువదించడం ద్వారా మనకు కూడా పరిచయం చేయడంలో ఆమె ఖచ్చితంగా ఇతోధికమైనటువంటి సేవలు మరింతగా అందిస్తారనేటువంటి ప్రగాఢమైనటువంటి విశ్వాసంతో రాబోయేటువంటి రోజుల్లో కూడా మరిన్ని పురస్కారాలకి అర్హురాలుగా ఆమె ఉన్నారని భావిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి రాగరాగిణి సంస్థ వారికి నా ప్రత్యేక నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై హింద్. అది రుద్రరాజు గారి ప్రసంగ జరి. అసలు ఆయన సాహిత్యం చదువుంటే మరి మేమందరం మరి 2వ స్థానంలో ఉండేవాళ్ళం, ఎక్కడ ఉండేవాళ్ళం తెలియదు. ఆయన సాహిత్యం చదవకపోవడం వల్ల మాకు లాభం జరిగింది. రాజరాజు వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు అంటే వాళ్ళిద్దరు సోదరిమణులు సామాన్యంగా పదవులు ఉంటేనే మనం అందరినీ వాళ్ళని పిలుస్తాం. ఈయనకి పూర్వపు పదవులు ఉన్నాయి, ఇప్పుడు ఏ పదవి లేదు, అయినా ఇచ్చారు. ఎందుకంటే ఇక్కడ మనకి పదవి కంటే ఆయన వ్యక్తిత్వం, ఆయన యొక్క వాగ్ధోరణి, ఆయన యొక్క కళాభిమానం మనకు ముఖ్యమని ఆ రాగరాగిణి సోదరిమణులు మనకి దీన్ని పిలవడం ద్వారా మనకి చెప్తున్నారు. అందుకని మనం ఎప్పుడు పదవి ఉన్నామని అక్కడ పదవి ఏం మాట్లాడదో చెప్పండి. అందుకని ఇటువంటి వారి కంటే సభలో ఉంటే సభలో ఉన్న వాళ్ళకి ఉత్సాహం వస్తుంది. అయ్యా మీకు ధన్యవాదాలు. ఇప్పుడు హైమవతి భీమన్న గారు. సభా సరస్వతికి నమస్కారం. రాగరాగిణి త్యాగరాయ గాన సభల సంయుక్త ఆధ్వర్యంలో ఈనాడు మాతృ దినోత్సవం జరుపుకుంటున్నాం. ఇక్కడ ఈ సందర్భంగా బహుముఖ ప్రజ్ఞాశాలి, రచయిత్రి, మంచి సంస్కార కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి శ్రీమతి అరుణా వ్యాస్ గారిని ఈనాడు ఈ మాతృ దినోత్సవ సందర్భంగా రాగరాగిణి సంస్థ వారు ఆమెను సత్కరించుకోవడం అనేటటువంటి మంచి సంప్రదాయాన్ని, అసలు సంప్రదాయంలో మంచిది సత్కరించాలనుకోవడం, ఆ ఎంపిక కూడా రాణశాస్త్రి గారు చెప్పినట్టు చాలా చక్కటి ఎంపిక చేశారు అరుణా వ్యాస్ గారిని. అందరూ చెప్పారు అరుణా వ్యాస్ గారి గురించి, వ్యాస్ గారి గురించి. రాజుగారు ఒక మాట అన్నారు, నిజాయితీ గల నిబద్ధత గల అధికారి అని అన్నారు. అదే ఆయన్ని బలిగొందన్నమాట. ఆయన ఎంతటి పరిపాలన దక్షుడో వ్యాస గారు, ఎంతటి మంచి ఉత్తమోత్తమైనటువంటి వ్యక్తి నాకు తెలుసు. అటువంటి వాడిని మరి అంత దారుణంగా మరి వాళ్ళు అవతల వాళ్ళు ఎలాగా బలిగొన్నారో నాకు అర్థం కాదు. ఆ తర్వాత నుంచి కూడా అరుణ గారు చక్కటి రచయిత్రిగా ఎదిగి సంస్కృత ఆంధ్ర భాషలే కాకుండా తెలుగు, సంస్కృతం, ఆంగ్లం ఈ 3 భాషల్లో అనువాదాలే కాకుండా ఆంధ్ర జ్యోతిలో వివిధ అంశాల మీద విభిన్న ప్రక్రియ, వివిధ అంశాలంటే సామాజిక అంశాలు చాలా చక్కటి వ్యాసాలు ధారావాహికంగా వచ్చేవి. అలాగే నాకెందుకు జ్ఞాపకం మల్లాది చంద్రశేఖర్ శాస్త్రి గారితో కూడా ఈవిడ టీవీలో చాలా కాలం మహాభారతం మీద ధర్మ సందేహాలు వీళ్ళిద్దరూ నడిపేవారు. చాలా బాగుండేది ఆ కార్యక్రమం. మల్లాది చంద్రశేఖర్ శాస్త్రి గారు, అరుణా వ్యాస్ వీళ్ళిద్దరూ కూడా. ఆ విధంగానే ఆ రోజుల్లో అరుణా వ్యాస్ చాలా ప్రముఖమైనటువంటి సాహిత్య రంగంలో మంచి ప్రముఖమైనటువంటి పాత్ర పోషించింది. ఆ తదనంతరం తను ఎన్నో పుస్తకాలు ఇప్పుడు పుల్లెల రామచంద్రుడు గారి మీద రాసింది. రామాయణం మీద పరిశోధన చేసి డాక్టరేట్ పొందింది. అలాగే సర్వార్థ సాధక సమితి వాళ్ళు ఆమెకి సాహిత్య కౌముది బిరుదులు ఇవ్వడం చాలా సముచితంగా ఉందని నేను భావిస్తున్నాను.
ఇవన్నిటికంటే మించి అరుణ నాకు చాలా ఆత్మీయురాలు, ఆప్తురాలు, నాకు కావలసిన మనిషిగా మీ ముందు నేను సవినయంగా తెలియజేసుకుంటూ, నాకు ఇంత చక్కటి అవకాశం ఇచ్చినటువంటి రాగరాగిణి వారికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జయశంకర ప్రసాద్ గారు సంక్షిప్తంగా మాట్లాడతారు. సభకు నమస్కారం. నాకు 2 నిమిషాలు మాత్రమే మాట్లాడమని నాకు సభాధ్యక్షులు చెప్పారు. 5 నిమిషాలు మాట్లాడతాను చెప్పి నేను రిక్వెస్ట్ చేసి ఇక్కడికి వచ్చాను. నేను కొంచెం స్పీడ్గా మాట్లాడుతాను, మ్యాటర్ మాత్రం ఏది ఇస్తే. ఈనాడు ఈ కార్యక్రమానికి వచ్చినప్పుడు నాకు ఎంత ఆనందం కలిగిందంటే, ముందుగా రమణకుమారి గారు పాడినప్పుడు అమృత వర్షం కురిసింది, వసంత గారు పాడినప్పుడు వసంత కోకిల కూసింది, హిమజ గారు పాడినప్పుడు హిమాలయాలు కదిలిపోయి, వాళ్ళు పాడినప్పుడు నా మనసంతా ఎక్కడికో వెళ్ళిపోయింది. అసలు నా మనసు ఇక్కడ లేదు. ఆ తర్వాత ఇప్పుడే సభాధ్యక్షులు చెప్పారు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కోనసీమ, అందరూ కూడా ఉద్దండ పండితులు అని చెప్పేసి నాకు విషయం తెలిసింది. అంతేకాక రాజుగారు ఎక్కడైనా ఉపన్యాసం వింటే చాలా మటుకు వారి స్పీచెస్ విన్నాను. చాలా స్పష్టంగా, నిష్టంగా, కొంచెంలో కూడా సూక్ష్మంగా, మోక్షంగా అవతల వాళ్ళకి అర్థమయ్యేట్టుగా చెప్పగలిగిన వారు ఆ రాజుగారు ఈనాడు ఈ సభలో ఉండటం, వారి ముందు నేను ఒక 2 మాటలు మాట్లాడటం కూడా నా అదృష్టంగా భావిస్తూ వారికి నమస్కారం. ఇప్పుడు వాళ్ళందరూ కూడా మాతృప్రేమ, పుస్తకాలు, సాహిత్యం అన్నీ వాళ్ళు చెప్పారు. నాకు సాహిత్యం గురించి ఏమీ తెలియదు. కాబట్టి ఒక చిన్న పిల్లవాడిలాగా నేను ఇక్కడ మాట్లాడతాను. తల్లి, అమ్మ, మాత, ఈ 3 పదాలు ఎప్పుడు మనం ఉదయం లేస్తే రాత్రి వరకు వస్తాయి. అయితే మనం వాడే పదాల గురించే మాట్లాడతాం. తల్లి, పింతల్లి, సబతి తల్లి, కన్న తల్లి, పిచ్చి తల్లి, బంగారు తల్లి, పుడమి తల్లి, నేల తల్లి, పెంచిన తల్లి. ఇంతమంది తల్లులు ఉన్నారు. మనకి ఇంటికి అమ్మాయి వస్తుంది, పాపం పిచ్చి తల్లి ఎప్పుడు తినదో. మీ అమ్మాయికి ఏంటంటే బాగుంది, బంగారు తల్లి బాగా చదువుకుంటుంది, మంచి మూడొస్తాడు. ఈ విధంగా తల్లి అనే పదాన్ని ఎక్కడ మనం వదిలిపెట్టడం. అట్లాగే సినిమా వాళ్ళు కూడా మంగమ్మ శవం డబ్బులు వచ్చినాయి, మంగమ్మ గారి మనవడు డబ్బులు వచ్చినాయి, గుండమ్మ కథ డబ్బులు వచ్చినాయి, గుండమ్మ బొట్టు పెట్ట డబ్బులు వచ్చినాయి. ఇప్పటి వరకు ఇక్కడ సింగర్స్ అందరూ పాడారు, అందరూ కూడా చాలా చక్కగా పాడారు. ఫీమేల్ సింగర్స్, మేల్ సింగర్స్ ఎవరు లేరు, ఎవరు పాడాల. ఒక్కొక్క పాటకి ఒక్కొక్క లైన్ 3 పాడతాను. ఎందుకంటే తల్లి ప్రేమ లాంటిది. తల్లి మీద ఎంతోమంది కవులు రాశారు. అయితే ఎవరికి ఇష్టం వచ్చిన పాటలు వాళ్ళు ఇక్కడ పాడారు. నాకు ఇష్టం వచ్చిన ఒకటే లైన్ చదువుతాను. దేవుడే లేడనే మనిషి ఉన్నాడు, అమ్మే లేదను వాడు అసలే లేడు. ఆ పాట ఉంటే మన మనసు ఎక్కడికి వెళ్ళిపోతుంది. అమ్మను నీవే అఖిల జగాలకు అమ్మలగన్నా అమ్మవు నీవే. అమ్మ నిన్ను చూడాలి, నాన్నకు ముద్దు ఇవ్వాలి. పాట ఎంత బాగుంటుంది. సువి సువి చూడాలమ్మా, సువి సువి చూడాలమ్మా. అమ్మ అనే పదం ఎప్పుడైతే వస్తుందో మన మనసులన్నీ పులకరిస్తుంది. మనం సీతమ్మ తల్లి అంటాం. ఎక్కడైనా తల్లి, అమ్మ అనే వర్డ్స్ వచ్చినప్పుడు మన ఆనందాన్ని పులకిస్తాం. పిల్లలకు జ్వరం వస్తుంది, జ్వరం దగ్గర 2 రోజులు కానీ 3వ రోజు ఏంటమ్మా వస్తే అమ్మ అయ్యింది అంటారు కొంతమంది, తల్లి అయ్యిందని కొంతమంది అంటారు, వేరే పదాలు చెప్పరు. అప్పుడు వెంటనే ఏం చేస్తారు, పోచమ్మ తల్లి, ఎల్లమ్మ తల్లి, మల్లమ్మ తల్లి ఎవరు వాళ్ళు పూజలు చేస్తారు. సద్ది నైవేద్యం ఆదివారం పెడతా ఉంటారు. అక్కడ అమ్మ అనే పరుడు వచ్చింది. అట్లాగే కొంతమంది కనకదుర్గమ్మ తల్లికి పెడతామంటారు. కనక ప్లస్ దుర్గా ప్లస్ అమ్మ, కనకదుర్గమ్మ తల్లి, తల్లి అనే పదం వచ్చేసింది. మనం బతుకమ్మ పండుగ చేసుకుంటున్నాం, బతుకమ్మ అమ్మ అనే పదం వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ అందరూ కూడా కళలకు సేవ చేస్తున్నారు. మా రమణకుమారి గారు, తర్వాత సుబ్బలక్ష్మి గారు. కళామ్మ తల్లి, కళా ప్లస్ అమ్మ ప్లస్ తల్లి, కళామ్మ తల్లి. ఎక్కడైనా తల్లి లేని పదం ఎక్కడ బాధ. మనం ఎవరు, నేను కొంతమంది ఇళ్ళకి వెళ్తాను, వాళ్ళు ఏమంటారు, మా అత్తగారు ఊరు నుంచి వచ్చారండి, మా అత్త వెళ్ళిందండి, ఇలా చెప్తారు. కానీ నేను నా జీవితంలో 3 కుటుంబాలు చూశాను. మా అత్తమ్మ వచ్చింది, మా అత్తమ్మ భోంచేసింది, మా అత్తమ్మ పడుకుంది. ఒక కుటుంబం సిద్దిపేట చూశాను, ఒక కుటుంబం వరంగల్ చూశాను, ఒక కుటుంబం హైదరాబాద్ చూశాను. నిజంగా ఆ అమ్మ అనే పదం ఎప్పుడు చేస్తామో ప్రేమ పెరుగుతుంది.
అట్లాగే వదిన, నేను ఒక ఎవరికైనా వెళ్తాను, వదిన వచ్చిందంటారు, ఇంకోటి వదిన గారు వచ్చారా అంటారు, నేను రాలేదని చెప్తాను. ఇంకొకటి వచ్చి అన్నయ్య వదినమ్మని తీసుకురావద్దా ఇట్లాంటప్పుడు అంటారు. వదినమ్మ, అమ్మ అనే పదం చేరినప్పుడు ఎంత ప్రేమ వస్తుందండి. మాత, భూమాత, గోమాత, లోకమాత, ప్రకృతి మాత, దత్తమాత, ఇవన్నీ కూడా మనకి మాత అనేదానికి. అట్లాగే రైళ్ళకు కూడా మనం పేరు పెట్టాం, గంగా, కావేరి, గోదావరి, గౌతమి, పద్మావతి. అట్లాగే మన ఇంటి మీదకి ఒక పిచ్చగాడు వస్తాడు, వాడు అమ్మ భవతి భిక్షాందేహి అంటాడు. అంత స్టాండర్డ్ లేనివాడు ఇంకోటి ఏం చేస్తాడు, అమ్మ పలుకు జగదాంబ పలుకు అంటాడు, అక్కడ అమ్మే. తర్వాత జయమ్మ, తమిళనాడు రాజకీయాల్లో గురించి మాట్లాడుతున్నాం, జయమ్మ అంటారు, అమ్మ అంటారు తమిళనాడు. ఇక్కడ ఇందిరా గాంధీ, గాంధీ పదం తీసేది ఇందిరమ్మ, ఇందిరమ్మ ఇల్లు. అట్లాగే సోనియా గాంధీ, గాంధీ పదం తీసేది అమ్మ, సోనియమ్మ, తెలంగాణ ఇచ్చింది. ఈ విధంగా అమ్మ అనేటువంటి పదాలు ఎక్కడ చూసినా కూడా మనకు అమ్మ లేకుండా ఉదయం నుంచి సాయంత్రం వరకు అన్ని విధంగా ఉంటాయి. అట్లాగే ఇంట్లోంచి పిల్లవాడు వెళ్ళి కొడుకు వెళ్ళిపోతాడు, చెప్పకుండా వెళ్ళిపోవడం, ఏదో కారణం వల్ల వెళ్ళిపోతాడు. అప్పుడు తండ్రి బాధపడతాడు. తల్లి ఏం చేస్తుంది, ఆ విషయం చెప్పదు. నా భర్తకి ఎండ దెబ్బ పుట్టింది అంటుంది, సన్ స్ట్రోక్ వచ్చిందండి, కానీ ఆ సన్ స్ట్రోక్ ఈ సన్ స్ట్రోక్ పడుతుంది. ఈ విధంగా చెప్పుకుంటూ పోతుంటే తల్లి యొక్క పదం ఉదయం నుంచి రాత్రి వరకు మనం ఎన్నో చెప్తామన్నమాట. మదర్ టంగ్ అంటే తల్లి భాష. అట్లాగే ఫ్లైఓవర్ కూడా తెలుగు తల్లి ఫ్లైఓవర్ అంటున్నాము. కాబట్టి తెలుగు తల్లి, తల్లి మాతృభాష, ఇది ఎప్పుడు కూడా మనం మర్చిపోలేము. నా టైం అయిపోయింది కాబట్టి నాకు తప్పకుండా క్షమించండి. అప్పటికి నేను చెప్పదలుచుకుని చెప్పాను, ఇంకా ఉన్నాయి, మళ్ళీ కాదు. థ్యాంక్ యూ వెరీ మచ్. సంగీత కళ గాయకులకి సమ్మా వసంత అట్లా ఇటు చూడండి, లెఫ్ట్ లెఫ్ట్. థ్యాంక్ యూ అండి. హిమజ రమణ కుమార్ గారు, చివరగా సత్కార గ్రహీత డాక్టర్ అరుణ వ్యాస గారు స్పందన తెలియజేసే ముందుగా కళగంభీర ఎవరికంటూ ఏంటి జగ్గయ్య గారు గుర్తుకొస్తారో ఆయన ఎం ఆనంద్ గారు. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ఈ కార్యక్రమానికి అధ్యక్షులుగా ఉన్న బాలాశాస్త్రి గారికి, ముఖ్య అతిథి రుద్రరాజు రామరాజు గారికి, హేమావతి గారికి, జయశంకర్ గారికి, వేదిక ముందున్న పెద్దలందరికీ నమస్కారం, పిల్లలందరికీ ఆశీస్సులు. అమ్మది అంచులు లేని అంబరం వంటి అమ్మ అనురాగం, లోతులు పూచలేని వంటి అర్ణవం వంటిది అమ్మ వాత్సల్యం. ప్రపంచంలో పసిపాప మొట్టమొదటిగా ముమ్మ అన్న మాటే ప్రణమమై, అంటే ఓమయ అమ్మాయి ఉంది. అందుకే మాత, అమ్మమ్మ నుంచి మాత అనే సంస్కృత పదం నుంచి మేటర్ అనే గ్రీక్ పదం, మాతర్ అనే ఇటాలియన్ పదం, మదర్ అనే ఇంగ్లీష్ పదం వచ్చాయి.
ఇది కేవలం సంస్కృతం నుంచే వచ్చాయని ధైర్యంగా చెప్తున్నారు. అలాగే ప్రపంచంలోని గొప్ప వ్యక్తులంతా కూడా మాతృనామధేయులే. చూసారో లేదో, రాముడు కౌసల్య సుప్రజారామ, కృష్ణుడు యశోద నందనుడు, మరి అలాగే మన హనుమంతుడు ఆంజనాపుత్రుడు ఆంజనేయుడు. అలాగే మనది మాతృనామధేయంతో ఆంధ్రత్వాన్ని అద్భుతంగా ఆవిష్కరించిన శాతవాహన రాజులు మాతృనామధేయులే. గౌతమీపుత్ర శాతకర్ణి, మాధురీపుత్ర పురోమావి, ఇలా ఉండే వాళ్ళ పేర్లు. అందుకే అంటారు, ఈ ప్రపంచంలో మొట్టమొదటి బెటన్ డజల్ అనే పాశ్చాత్య మేధావి, ఆయన గొప్ప తాత్వికవేత్త అయినా కూడా ఆయనకి ప్రిన్సిపియా మ్యాథమెటికాకి నోబెల్ ప్రైజ్ వచ్చింది ఆయన రాసిన పుస్తకానికి. ఆయన అంటారు, ప్రపంచంలో మొట్టమొదటి మాతృస్వామ్యమే ఉండేది, కానీ మగవాడు ఎప్పుడైతే తన అస్తిత్వం తన సమాధి దగ్గర అంతరించిపోకుండా కొనసాగాలని ఎప్పుడైతే బలంగా భావించాడో అప్పటి నుంచి పితృస్వామ్యం వ్యవస్థ నెలకొలింది అని. మనం దీని విషయాల్లో పెద్ద లోతుగా చర్చలకు దిగకపోయినా మాతృదేవో భవ ఇందాక వారంటే మాత ఏవ దేవ. ఎందుకంటే ఇందాక వారు చెప్పారు తమ తొలి పలుకుల్లో, మొహమ్మద్ ప్రవక్త తల్లి కాళ్ళ కిందే స్వర్గాలు ఉంటాయట, అంతతో అని ఊరుకోలేదు. ఆ స్వర్గ ద్వారాల్లో ఒక ద్వారం మాత్రమే తండ్రిట అలా అన్నాడు. అంటే అప్పుడు మహమ్మద్ ప్రవక్తని ఒక శిష్యుడు అడిగాడు, స్వామి నేను నా తల్లిని నా భుజస్కంధాల మీద మోస్తూ మక్కా అంతా చుట్టే ఆమె రుణం తీర్చుకోగలనా అంటే, నువ్వు రుణం ఆమెను ఎప్పటికీ తీర్చుకోలేవు. ఎందుకంటే ఆమె ప్రసవ వేదనలో చేసిన ఒక్కొక్క కేక నీ ఒక్కొక్క జీవితంతో సమానం. ఎన్ని రుణములైనా ఎటులో తీర్చువు గాని తల్లి రుణము తీర్చ తరము కాదు. ఎన్ని రుణములైనా ఎటులో తీర్చువు గాని తల్లి రుణము తీర్చ తరము కాదు. ఆమె ప్రేమ సతము రామరక్షయ నీకు, ఆమె ప్రేమ సతము రామరక్షయ నీకు, కలిమి కూర్చుచుండు తెలుగు బిడ్డ. నాగ చిరంజీవి గారు తెలుగు పూలని పుస్తకం రాశారు నేను పుట్టకముందు. అది నా 5వ ఏట నా పుట్టినరోజుకి మా నాన్నగారు నాకు ఇచ్చారు. అందులో పద్యం ఇది. కాబట్టి తల్లి రుణాన్ని తీర్చుకోలేము, ఎవరు తీర్చుకోలేరు. ఎందుకంటే కారణం ఏంటంటే, చూడండి మనకి తెలుసు సైన్స్, తండ్రి తన 23 క్రోమోజోమ్స్తో తల్లి తన 23 క్రోమోజోమ్స్తో సెల్కి ప్రాణం పోస్తారు. ఆ ప్రాణం పోసేదానికి జీవనాధారం తల్లి గర్భం. అది అలా ఉండగా ఆ సెల్లు బతకడానికి కావలసిన కంప్లీట్ ప్రోటోప్లాజం తల్లే ఇస్తుంది. అందుకని ఆంగ్లేయుడు ఏమన్నాడు, మదర్ ఈజ్ ఎ ఫ్యాక్ట్, ఫాదర్ ఈజ్ ఎన్ ఒపీనియన్. తల్లి నిజం, తండ్రి భావనే అన్నాడు. కాబట్టి గాడ్, అది ఇంకోటి కూడా అన్నారు వాడు, గాడ్ కెనాట్ బి ఎవ్రీవేర్, సో హీ క్రియేటెడ్ మదర్స్ అని. అలాగని ఊరుకోకుండా ఇంకోటి అన్నారు, మన వాళ్ళు అంతకంటే ఒక ఆకు ఎక్కువ చదివి మాత అంటున్నాం మనం. అంబా అల్లా అక్క అని సంస్కృతంలో మాతకి పర్యాయ పదాలు అంబా అల్లా అక్క. ఈ మహమ్మదీయ పదం అల్లా, ద్రవిడ సోదరి పదం అక్క రావడం మనకి నిజంగా ఆశ్చర్యకరం. అంబా అల్లా అక్క అంటే తల్లి. అలాంటిది తల్లి 3 స్వరూపాలతో ఉన్న త్రిగుణమూర్తి. ఎట్లాగా ఆమె బిడ్డకి జన్మ ఇచ్చి ఆమె సృష్టికర్త అవుతుంది బ్రహ్మ. ఆమె బిడ్డని పెంచి పాలించి ఆమె స్థితికర్త అవుతుంది విష్ణు. తర్వాత ఆమె తాత్కాలిక లయం చెందేట్టు బిడ్డని జోర్చుతానంద జోజముకుందా నిద్రపుచ్చుతుంది. ఆ తాత్కాలిక లయం చెందేటప్పుడు ఆవిడ లయకారకుడు మహాశివుడు. సో ఆవిడ
బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపం కాబట్టి కన్న తల్లి కంటే ఘనదైవం ఇంకేదని అన్నాడు. జన్మభూమి కంటే స్వర్గంబు వేరేది, మాతృభాష కంటే మధురమేది, కన్న తల్లి కంటే ఘనదైవం ఇంకేది, తెలుగుమయ్య నీవు తెలుగు బిడ్డ అన్నాడు. అందుకని కన్న తల్లి కంటే ఘనదైవం ఇంకేదని చెప్తూ వివేకానంద గారు అంటారు, భారతదేశంలో ఆదర్శ స్త్రీ తల్లే, తల్లే మొదటిది, తల్లే చివరిది. An ideal Hindu woman is the mother first and the mother last అన్నారు. తర్వాత ఇంకోటి కూడా అన్నారు, సంప్రదాయబద్ధమైన చదువుతోనూ పరిపూర్ణ ఆత్మతోనూ ఉన్న వ్యక్తి అయిన తల్లుల ఇంట్లోంచే పరిపూర్ణ మనుషులు పుట్టారు. ఇందాక మనం చూసాం, మాతృదామధేయాలైన కౌసల్య సుప్రజామ అన్నాం, యశోధన అంటే ఏంటంటే ఫ్రమ్ ది ట్రెడిషనల్లీ ఎడ్యుకేటెడ్ అండ్ పయస్ homes of mothers great men are born అన్నారు ఎవరు, వివేకానంద స్వామి. ఆయన తల్లికి అంత ఉన్నత స్థానం ఇచ్చారు. ఆయనే కాదు, మీరు చూడండి పీఠాధిపతులు వాళ్ళు సాత్రయాణి అని మనకి యాగం ఉంది, సాత్రయాణం అని. సాత్రయాణం చేస్తే మనం తండ్రి రుణం తీర్చుకోవచ్చుట, తల్లి రుణం తీర్చుకోలేము. అందుకే వాళ్ళు ఏం చేస్తారంటే తమ పూర్వాశ్రమంలో కనుక తాము కూర్చుని తమ తండ్రి వస్తే లేరు, పక్కన కూర్చోబెట్టుకుంటారు. అదే తమ పూర్వాశ్రమంలో అంటే తాము సన్యాసం తీసుకోకముందు జన్మలో తల్లి కనుక వస్తే ఆ తల్లి రంగానే వాళ్ళు లేచి సన్యాసులు కూడా పీఠాధిపతులు కూడా కూర్చోబెట్టి ఆవిడ్ని వాళ్ళు కూర్చుంటారు. అది తల్లికి ఇచ్చే గౌరవం వాళ్ళు. తర్వాత మనకి తెలుసును, తల్లి అనేది ఇద్దరిని చాలామంది తల్లి గురించి 400 మంది రాశారు కవితలు. ద్వారాశాస్త్రి గారు చెప్పారు, ఎంతోమంది ఎన్నో చెప్పుకుంటూ వచ్చారు. తల్లి గురించి చెప్పుకుంటే ఆనందం లేదు. ఆయన ఏమిటంటారంటే ఒక తల్లి మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్ ఎలా అవుతుందంటే, అమెరికాలో ఒక అబ్బాయిని రీసెర్చ్ చేస్తూ ఉన్నట్టు మన ఒక అమెరికన్ అబ్బాయి, అతను 500 మంది ఎక్స్పర్ట్స్ని ఇంటర్వ్యూ చేశాట. ఏ విషయంగా, హౌ టు మేక్ ఎ పర్సన్ మోర్ రీజనబుల్ అండ్ గ్రే అని. అలాంటివి చేస్తూ అతను వచ్చిన కనుకలు 500 మందిని ఫ్రమ్ ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్, ఫ్రమ్ రకరకాల వ్యక్తులు, ఇంజనీర్స్, డాక్టర్స్, సైంటిస్ట్ అందరినీ చేస్తుంటే వాళ్ళు చెప్పిన సమాధానం ఏమిటంటే, మొట్టమొదటిది ఒక మనిషి పూర్తి గొప్పవాడు అవ్వడానికి, పరిపూర్ణ పురుషుడు అవ్వడానికి కారణాలు 3 అన్నారు. ఫస్ట్ మదర్స్ ట్రైనింగ్, సెకండ్ ఫాదర్స్ ఎగ్జాంపుల్, థర్డ్ టీచర్స్ ఇన్స్పిరేషన్. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. మదర్స్ ట్రైనింగ్ దాని గురించి చెప్తూ మన భారతీయుడైన రంగ్నేకర్ అనే ఒక మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్ అంటాడు, 11 నెలల పిల్లాన్ని కానీ తల్లి కుర్చీళ్ళు పట్టుకొని నడుస్తాడు, తప్పటడుగులు వేస్తాడు. తప్పటడుగులు వేయకుండా, తప్పుటడుగులు అవ్వకుండా తల్లి జాగ్రత్త పడాలి. ఆ తప్పటడుగులు నడుస్తూ ఉంటాడట. నడు పడిపోకుండా ఉంటావు, నడు అంటుంటు తల్లి. తల్లి అంది కదా, నడుస్తాట, పడతాట, ఏడుస్తాట. వెంటనే తల్లి వచ్చి అంటుంట, చచాచా బుద్ధి లేని నేల చేసింది, నీ తప్పు కాదు, నువ్వు చాలా చక్కగా నడిచావు, బుద్ధి లేని ది స్టూపిడ్ ఫ్లోర్ హ్యాస్ డన్ దిస్ అంటుంట. అని వాట్ కెన్ బి ఎక్స్పెక్టెడ్ మోర్, కెన్ యూ సీ మోర్ హెచ్ఆర్డి దాన్ దిస్ అని ఆయన క్వశ్చన్ వేశాడు. బెటర్ హెచ్ఆర్డి దాన్ దిస్ అని అడిగాడు. హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ఇంతకంటే గొప్పగా ఉంటుందా అని అడిగాడు. అంటే ఏమిటి, మదర్స్ ఎంకరేజ్మెంట్ అండ్ మోటివేషన్ ఏమిటి, తల్లిని గొప్ప మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్. ఈనాడు మనం మేనేజ్మెంట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి తల్లిని మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్ చేసేది ఏమిటంటే ఆవిడ ఎంకరేజ్మెంట్ అండ్ మోటివేషన్, ఆవిడ అప్రిసియేషన్, పిల్ల చెట్లను మెచ్చుకోలుగా అబ్బో చాలా బాగా చేసావు అని భుజం తట్టడం, మొట్టమొదటి ప్రోత్సహించడం, తర్వాత భుజం తట్టడం, తర్వాత సపోర్ట్, వెనకాల అండదండగా ఉండి ఓదార్పు. అమ్మ నాకు 9th ర్యాంక్ వచ్చిందమ్మా అనగానే చీరదవా ఎప్పుడు చలిగా చదువు ఆడుతూ పాడుతూ ఉంటాను తిట్టకుండా
పర్వాలేదులే కన్నా 10 మందిలో 9 మంది ఎవరు ఉంటారు కదా, నువ్వు 9వ వాడివి అని ఆ ఓదార్పు సపోర్ట్ దిస్ మేక్స్. అందుకనే ఆవిడ క్రేటం నుంచి తన క్రిమేషన్ గ్రౌండ్ వరకు వెళ్ళి ఆ బిడ్డ చేసే ప్రయాణంలో ఆ పిల్లాడికి తల్లే మొట్టమొదటి గురువు, ఎప్పటి గురువు కూడా. ఆచార్య దేవో భవాన్ మనం అన్నారు కానీ తల్లిని మించిన గురువు కూడా మనకెవరు కనపడరు అన్నమాట. ఈ విషయంలో ఆయన ఇంకోటి చెప్తూ తల్లులకి చేస్టిటీ, పైటీ అండ్ గుడ్ క్యారెక్టర్ ఫార్మేషన్ మంచిగా ఉండాలి అని చెప్తారు వివేకానంద. ఎందుకంటే తిరుగుబోతూ తాగుబోతూ అయిన తండ్రిని పిల్లలు క్షమిస్తారు, వదిలేస్తారు, వాళ్ళు తల్లికి చేరువవుతారు. అదే తిరుగుబోతూ తాగుబోతూ అయిన తల్లిని వాళ్ళు క్షమించలేరు, వాళ్ళు అసహించుకుంటారు. వాళ్ళకి ఆ అసహ్యంతో స్త్రీ జాతి మీదే వైముఖ్యం ఏర్పడుతుంది. దీనికి మనకి ఉదాహరణలుగా ఆదర్ స్కోపన్ హోర్ అనే గొప్ప జర్మన్ మేధావి. ఆయన థియరీ ఏంటి అంటే పెసిమిజం. ఆయన భయంకరమైన తల్లి ఉండేది. నేను డీటెయిల్స్కి వెళ్ళట్లేదు, ఇప్పటికే కాలాతీతం అయిపోయింది. ఆయనకు ఉండేది. ఆ తల్లి చేత ఆయన చాలా పడరాని పాటలు పడి స్త్రీ ద్వేషి అయి 3 సార్లు పెళ్ళిళ్ళు చేసుకుని వదిలేసి పెసిమిజాన్ని అనే థియరీని ఆయన ప్రాపగేట్ చేశాడు. అలాగే సర్ జార్జ్ గార్డన్ బైరన్ అతను అంతే స్త్రీ ద్వేషి తల్లి వల్ల అయ్యాడు. అలాగే నీరో మనం వింటాం, నీరో వాజ్ ట్వీడ్లింగ్ వై రోమ్ వాజ్ బర్నింగ్ అని భయంకరమైన తల్లి ఉండేదని. కుపుత్రో జాయేత పశ్చిదపి కుమాతాన భవతి. చెడ్డ కొడుకులు ఉంటారు కానీ ఎప్పటికీ చెడ్డ మాతలు ఉండరని. నిజమే సుమా, ఆ చెడ్డ మాతలు మన దేశంలో లేరుండేవి, పరాయి దేశాల వాళ్ళే వాళ్ళు, మన దేశం వాళ్ళు మాత్రం కాదు. తర్వాత మనం చూసేది ఏమిటంటే పశుపక్షాదుల్లో కూడా ఈ అమ్మతనం చూస్తాం. కోడి తాను బరువుగా ఉన్నా ఆ బరువుని పూర్తిగా మోపకుండా కొంత భాగం మోపి కొంత వెచ్చదనాన్ని ఆ గుడ్లకు ఇచ్చి పొదుగుతుంది, రెక్కలు కప్పుతుంది, చక్కగా ఎంత పొదిగి పట్టుకొని పొదుగుతుంది. అలాగే పులి ఎంత భయంకరమైన హింసాత్మకమైన జంతువు, అది పిల్లల్ని పట్టుకెళ్ళేటప్పుడు తన కోడలు వాటికి తగలకుండా నోటితో మెత్తగా తీసుకెళ్తుంది. పాణిని వ్యాకరణంలో రాస్తూ శిక్షలో అంటాడు ఆయన, వేదాలు ఎంత మెత్తగా చదవాలంటే యథా వ్యాఘ్రీ హరేత్ పుత్ర, యథా వ్యాఘ్రీ హరేత్ పుత్ర దంతవ్య నచంతవ్య, దంతవ్య న బాధయేత్, దంష్ట్రాక్ష్యం నబాధయేత్. ఆ దంష్ట్రాలు అంటే దంతాలతో అది నచపీడయ్యేది, దంష్ట్రాభ్యాం నచపీడయ్యేది. ఆ 2 దంతాలని దాన్ని పొదిగి పట్టుకుని తీసుకెళ్తుంది కానీ ఎక్కడ మెత్తగా తీసుకెళ్తుంది. అంత క్రూరమైన హింసాత్మకమైన జంతువు కూడా. అంటే పశుపక్షాతులకు ఉన్న అమ్మతనం మానవులకు లోపించాలా? ఒక్కసారి ప్రతి వాళ్ళు అంటే ఎంతసేపు మనం వండింటి కుందేళ్ళమైపోయి గృహ బానిసలు అమ్మాలనే ఉద్దేశం మాత్రం కానే కాదు. ఫార్మేటివ్ ఏజ్లో, పర్టికులర్లీ ఫార్మేటివ్ ఏజ్లో ఎంత చదువుకున్నా కూడా పిల్లలకి అంతెందుకు రీసెంట్గా 1 year 2 years బ్యాక్ చదివాను. తల్లి హక్కులు చేర్చుకొని పిల్లకి స్తన్యం ఇస్తే, పాలు ఇస్తే వాళ్ళు చాలా ఆరోగ్యంగా పెంచుతారు. ఇది మనకి పెద్ద సైంటిఫిక్ ఫ్యాక్ట్ అండి. ఇండియాలో చేసే ప్రతి తల్లి ఇదే పని చేస్తోంది. అది మన వాడు పరాయి దేశం వాడు సైంటిస్ట్ అంటే మనం నోరు వెళ్ళబెట్టుకొని ఆని పెట్టాం. అది ఎంతో ఆరోగ్యంగా పెరుగుతారు. హక్కులు చేర్చుకోవడం అనేది లేకుండా నోరు లేని పసికంతులని క్రషర్లో వేసి, లోయర్ కేజీల్లో వేసి, చిన్న చిన్న స్కూల్లో వేసి అలా చేస్తూ ఉంటే దీనికి అమ్మతనం అనేది ఎక్కడ అర్థమవుతుంది? వాళ్ళకి ఆయాలు మమ్మీలు అవుతారు, లేదా బేబీ సిట్టర్స్ మమ్మీలు అవుతారు. ఈ విషయం గుర్తుపెట్టుకొని అందుకనే తర్వాత చిదగ్నికుంట సంభూత అంటాం మనం అమ్మవారిని, లలితాదేవిని. ప్రతి
స్త్రీకి తన ప్రసవ సమయం ఒక చిదగ్ని అవుతుంది, చిత్తగ్ని. ఆ చైతన్యవంతమైన ఆ సమయంలో ఆవిడ అగ్నికుండంలోంచి వెళ్ళే బాధను పొందుతుంది, మరో జన్మ ఎత్తుతుంది. దాదాపు 5,15,000 మంది ప్రతి సంవత్సరం చనిపోతున్నారు ప్రసవ సమయంలో భారతదేశ స్త్రీలు. 2014వ సంవత్సరంలో ఉమెన్ వెల్ఫేర్ అసోసియేషన్ అంటే ఒకటి ఫామ్ చేసి వాళ్ళకి హెల్ప్ మదర్స్ అంటే ఒక అసోసియేషన్ని ఫామ్ చేశారు. ఇది మనకి అమ్మలకి చిరాకుగా ఉండాలని ఆశిస్తూ తప్పకుండా మనం అమ్మతనాన్ని గట్టిపడుస్తూ దృఢంగా ఈ పుడిమి తల్లికి పురిటినప్పుడు కన్న తల్లికి పురిటినప్పుడు కూడా ఒకటే అని భావిస్తూ గట్టిగా దృఢంగా ఉంచాలని భావిస్తూ ఈ అవకాశం ఇచ్చే రాగరాగిణి సంస్థకు మరొకసారి నమస్కారం చేస్తూ విరమిస్తున్నాను. అరుణావ్యాస గారికి పురస్కారం ఎందుకు ఇచ్చారో ఈ పాటి మీకు అర్థమై ఉంటారు. రాయరాయి మనం ఏం చేయాలంటే అసలు ముందర ఆవిడకి 1 గంట సమయం ఇచ్చి 6 గంట 7 దాకా అమ్మ మీద మాట్లాడమంటే ఎంత బాగుంటుంది. ఈసారి ఎప్పుడున్నా కార్యక్రమం వచ్చినప్పుడు ఇంకా ఆవిడకే ఇచ్చేయి సమయం అంతా. మొత్తం హిందీ, ఇంగ్లీష్, సంస్కృతం, తెలుగులో ఆనాడు ఈనాడు ఎలా ఉందో అన్నీ ఆవిడ చెప్పేస్తారు. మీకు చాలా ధన్యవాదాలమ్మా. ఇప్పుడు వందన సమర్పణ చమత్కారంగా చెప్పబోతున్నారు రమణ కుమారి గారు. పాటలు పాడాను కాబట్టి మాటలకి ఎక్కువ సమయం తీసుకోను. పెద్దలు వచ్చారు, మా మాట మన్నించి వాళ్ళందరికీ కూడా నేను ఏది ఇచ్చినా రుణం తీర్చుకోలేను ఇక్కడ ఉన్న పెద్దలకి. ఎందుకంటే వీళ్ళు చిన్నహార్లో చేస్తున్నారు, ఇది ప్రోగ్రామా అని అనుకోకుండా ఈ ప్రోగ్రాంని కూడా వాళ్ళు ఆదరించి ఇక్కడికి వచ్చారు. వాళ్ళు అంటే ఎంత పెద్ద మనసు వాళ్ళది, ఇది పొగడత కాదు, వాస్తవం. నేను చాలా సంతోషిస్తున్నాను. ఇంతమంది సాహితీమూర్తులు, రుద్రరాజు పద్మరాజు గారు మాజీ ఏంటండి, బ్రతికే ఒక మాజీ. ఒకప్పుడు మనిషే ఉండడు, మనిషి అశాశ్వతం అయితే ఈ పదవులు ఎంత, ఈ పాటలు ఎంత, ఈ కళ ఎంత, ఏదైనా తక్కువేనండి. అందుకని ఏంటంటే ఎవరైనా వ్యక్తిత్వంలో గొప్పవాళ్ళు అయి ఉండాలి తప్ప ఇలా వచ్చేపోయేవన్నీ అవి వస్తూ ఉంటాయి వెళ్తూ ఉంటాయి ఋతువుల్లాగా. అందుకని వీటికి నేను ప్రాధాన్యత ఇవ్వను. నేను వాళ్ళ యొక్క వ్యక్తిత్వం గొప్పతనాన్ని నేను గౌరవిస్తాను. అది నాకు చేయం, అందుకే నేను లక్ష్యం, అందుకే నేను సంస్థ పెట్టాను. పోతే కొన్ని ఇబ్బందులు ఉండవడం వల్ల మేము ప్రతిదీ కూడా ఇక్కడ ఏంటంటే పక్కన పెద్ద హాల్లో పాటలు, సినిమా పాటలు ఉంటే ఇక్కడికి తక్కువ, లేకపోతే మనకి కిటకిటలాడిపోతుంది. ఈ రోజు ఈ వచ్చిన వాళ్ళు ఏంటి వీళ్ళ సభలు ఇలా ఉంటాయంటే ఇంత తక్కువ మంది ఉంటారా అనుకుంటారేమో. మరి అవును, అమ్మంటే ఎవరికైనా కావాలండి, దేవుడు అంటే ఎవరికి కావాలి? ఈ రోజుల్లో ఏం కావాలండి? తడుకులు, బెడుకులు, పెద్ద పెద్ద షోస్, రియాలిటీస్ ఇవి కావాలి. మాబోటి వాళ్ళని ఏదో పాతకాలం వాళ్ళం కాబట్టి వీటిని చేసుకుంటున్నాము. వీటిని మన్నించి వీళ్ళందరూ కూడా ఓహో వీళ్ళు ఎందుకు చేస్తున్నారో తెలుసుకుని వాళ్ళు వచ్చారు. అందుకే నాకు చాలా సంతోషంగా ఉందండి. అరుణా వ్యాస్ గారన్నా, వ్యాస్ గారంటే నాకు అసలు నిజాయితీ పనులు అంటే నాకు ప్రాణం అండి, నాకు చాలా ఇష్టం అండి. వాళ్ళ సంబంధీకులు ఎవరున్నా సరే వాళ్ళు ఎప్పుడూ సజీవులై ఉంటారండి, వాళ్ళకి మరణం లేదు. ఎవరైనా సరేనండి. ఇవి నా అభిప్రాయం, నేను ఎక్కువ మాట్లాడలేదు. మళ్ళీ బాణశాస్త్రి గారు ఏంటంటే మీరు మాట్లాడమని చెప్పి ఇంతసేపు మాట్లాడుతున్నారేంటి అని కేకలేస్తారండి. అందుకని నేను బాణశాస్త్రి గారిని క్షమించమని కోరుతున్నాను. రుద్రరాజు పద్మరాజు గారు ఎమ్మెల్సీ కాదు, ఇంతకంటే పెద్ద పదవి వస్తుంది మా ఆయనకి, అందుకని ఇందులో ఇలా ఉన్నారేమో. ఏంటండి ఎవరైనా పెద్ద పెద్ద వాడైనా వెనక్కి వెళ్ళాల్సిందే కదా. కొంతమంది ఏకంగా చంపేశారు కదా మన వాళ్ళని, ఇందిరాగాంధీ వాళ్ళందరినీ ఏకంగా వాళ్ళని వీళ్ళే పంపించేశారు కదా పైకి. అందుకని ఏంటంటే అవన్నీ మనుషులు చేసే దుర్మార్గాలండి, వాటిని గురించి మనం మాట్లాడకూడదు. వీరికి మంచి మంచి పదవులు ఇచ్చి వారి యొక్క కళాహృదయానికి నేను అభినందిస్తున్నానండి. మీకు నమస్కారం అండి. నేను ఎప్పుడు కూడా నా సభలో మిమ్మల్ని పెద్ద సభలో పిలవలేకపోయినా మీరు బిజీగా ఉండడం వల్ల మీరు రాలేదేమో మా సభలకండి. వచ్చారండి నాకు గుర్తులేదు, సారీ. అలా రుద్రరాజు పద్మరాజు గారికి, అలాగే బాణశాస్త్రి గారు, వారి గురించి నేను అసలు ఒక్క మాట చెప్పినా ఆయన కించపరిచినట్టే. ఎందుకంటే ఆయన అంత గొప్పవాడు. 12 గంటలు, 14 గంటలు, 26 గంటలు, 36 గంటలు మొత్తం మాట్లాడతారు. ఆయన మాట్లాడమంటే వారం రోజులు కూడా మాట్లాడతారు. అందుకే మన మాటలు ఆయనకి చిన్నవిగా ఉండి ఎప్పుడెప్పుడు పోతారా అనుకుంటారు ఆయన. ఏంటిది వీళ్ళు కూడా మాట్లాడుతున్నారేంటి నాలాగా అని అనుకుంటాను అనమాట. అందుకనే వారిని నేను
క్షమించమని అడుగుతున్నాను. వారికి నా కృతజ్ఞతలు. ఇద్దరు చాలా సీరియస్గా ఉండేవారు. ఈ మధ్య ఆయన కూడా హాస్య ప్రసంగాలు మొదలెట్టారు. దానికి కూడా అభినందనలు. అలాగే హైమవతి భీమన్న గారు, శంకర్ ప్రసాద్ గారు, వాళ్ళిద్దరు కూడా మమ్మల్ని, మా సంస్థని మమ్మల్ని అభిమానించే వ్యక్తులు వాళ్ళిద్దరైనా నాకు మిగిల్చినందుకు నాకు అండగా ఉంచినందుకు వాళ్ళిద్దరికీ నా మనపూర్వక కృతజ్ఞతలు సమర్పిస్తున్నాను. అట్లాగే ఈరోజు సత్యదేవ్ గారు చక్కగా వచ్చి ఎంత బిజీగా ఉన్నా మాకు వాద్య సహకారం ఇచ్చారు. హిమజ వసంత పాడారు. మీరందరూ వచ్చారు. మీరు ఇంత తక్కువ మంది వస్తారని నేను అనుకోలేదండి. మీరు ఎప్పుడు పాటలంటే వెళ్ళిపోతే ఎట్లా? నేను దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇక్కడ ఉండే ప్రోగ్రామ్స్ని బట్టి మీరు ఇక్కడ ఉండాలి. అయ్యో ఆవిడ ప్రాంతం చాలా చెప్తా ఉన్నట్టు అమ్మ ఆవిడ చెప్పకపోతే ఎట్లా? అరుణా వ్యాస్ గారిని పిలవడం మా అదృష్టం అండి. మాకు ఆలోచన రావడం మా అదృష్టం. వారిని గురించి నాకు పర్సనల్గా నేను పర్సనల్గా ఎప్పుడు చూడలే, విన్నాను. ఎందుకంటే గొప్పవాడు కనపడకపోయినా వినకపడకపోయినా వాళ్ళు ఎప్పుడు కూడా మన మనస్సులో ఉంటారు వాళ్ళు. అందుకని అలాగే అరుణా వ్యాస్ గారు నా మనసులో ఉండే వ్యక్తి, నాకు చాలా ఇష్టం. వారిని ఇక్కడికి వచ్చి ఇంత శ్రమ తీసుకుని మా కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. అమ్మకి ప్రతీకగా ఆవిడ నిలిచారు ఈరోజు మాకు. వారికి ఇంకా నేను చెప్పలేనమాట. అంత గొప్ప వ్యక్తి మమ్మల్ని గౌరవించి రావడం, వారికి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తున్నానండి. నేనేమైనా కొంచెం మాట్లాడాలి, ఎందుకంటే నేను మొదట నివేదికలు అవి చదవను. లాస్ట్లోనే 4 ముక్కలు వీళ్ళకి చెప్పుకుంటాను అనమాట. అందుకని 2-3 నిమిషాలు మాట్లాడటం జరుగుతుంది. మొదట్లో పాటలు పాడి నేను వెళ్ళిపోతాను. కానీ లాస్ట్లో మరి ఈ వచ్చిన పెద్దలకి నా సంస్థ తరఫున నేను కృతజ్ఞతలు చెప్పడానికి మాత్రమే ఇక్కడికి వస్తాను. మీరందరికీ మా సంస్థని ఎంకరేజ్ చేస్తున్నందుకు మీ అందరికీ కూడా నా నమస్కారాలు. వచ్చిన వాళ్ళందరికీ కూడా చాలా అభివృద్ధి పదంలో వాళ్ళు పయనించాలని నేను కోరుతున్నాను. వారి వృత్తుల్లో వాళ్ళు రాణించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. మేడం మీరు ఓకే సార్. వన్ మోర్. థ్యాంక్ యూ.